మళ్ళొచ్చినా ఇయాల ఈ బాగి గురించి మోదీ సార్కి ఎట్లన్నా ఎంపుతా రీల్ చేసి పంపుతా. పోలీస్ టౌన్ లోకి పోతే వాళ్ళు ఇంటలేరు, ఇక దీనికి చెప్తేనేమో ఈ షిఫ్ట్ రెంటికల్ది ఇది ఇంటలేదు. వామ్మో ఇద్దరు కలిసి చచ్చిరంటే పెద్దలు అయ్యేటట్లున్నది. నేను ఇంటర్ కాని ఇళ్ళకు నేనైతే సచిన ఇంటర్ కాని రా బాబు. ఈ బర్రెల గత్తర్రాను కోళ్ళని ఎత్తుకపోని ఎప్పుడు మా ఇంటి ముంగటికి వస్తే ఏడ దొరకయో ఈ వాడకట్ల బర్రెల గత్తర్ మింగ. ఈ కోళ్ళ పాడుగాను ఏం గులుగుతున్నాయి ఈ కోళ్ళ గత్తర్ మింగ. మా ఇంటి ముంగటికి వచ్చుకుంటా ఈ కోళ్ళు. Super! Really powerful. Brilliant variations, you know? Just a minute. Take your own time. Mind blowing. ఈ కోళ్ళ గత్తర్ మింగ మా ఇంటి ముంగటికి వచ్చి పని చేసుకుంటా పోతాయి. వీటికి పనే లేదు ఈ కోళ్ళు పాడుగాను. తిట్టే ఇంకా తిట్టు, నేను మోదీ సార్కి చెప్పాలి కాబట్టి సప్పుడు నీకుంటాను ఈ మాటలన్నీ. సార్ వినాలే, అందుకే నేను మూసుకొని ఉంటానే. వీలైతే గాని నీ ఇంట్లో ఒక్కటి లేకుండా అంతా. ఈ కోళ్ళు పాడుగాను మా ఇంటి ముంగడికి వచ్చి గులుగుతాయి. రీల్ చేస్తుంది కనుక మా ఇల్లే దొరికింది ఈ కోళ్ళు పాడుగాను. కుక్కలు రోజు ఇంటి ముందట మనుషులు పట్టుకుంటూ ఒరుతున్నాయి సారు, వాటిని ఒర్రొద్దని చెప్పుండ్రి. అగో గదే ఆ కుక్క. పేరంటే మళ్ళా లొల్లైతే సారు. ఈ కుక్క ముఖంది మా చెట్లు పూలన్నీ తెంపుకోపోతాంది, మా బండ్ల ఈ పెండు ఎత్తుకోపోతాను సారు. ఇంటి ముందట గంజలు ఎత్తుకపోతుంది. మీరు చెప్తే ఇంటారు. జర ఈ కుక్కలకు చెప్పుండ్రి దొంగతనం బంద్ చేయండ్రని, లేకపోతే రోజు రోజు లొల్లైతే సార్ దీనికి. నాకు నన్నే కుక్క అంటావా అత్తున్నావు? నన్నే కుక్క అంటావా? నన్నే కుక్క అంటావా? ఫోన్ నువ్వు నాతో రీల్స్ నన్నే కుక్క అంటావా? నేను గుండె బద్దలైపోయిందా బంగారం? పువ్వులు ఎందుకు తెచ్చుకోపోతాను నువ్వు నన్ను ఎట్లా అంటావే? నువ్వు అందుకే నీ మొగుడు ఇంటికి వస్తలేడు. అవునే, నీ మొగుడు దుబాయ్ ఎందుకు ఉన్నాడే? నీ మొగుడు అమెరికాకి ఎందుకు పోయిందే? అమెరికా అంటే నా మొగుడు ఇన్నే ఉంటే. అమ్మయ్యా ఎంత మంచిగా ఉన్నదో ఇలా లొల్లు పెట్టుకుంటే. లేకపోతే రోజు నన్ను తిట్టి పాడవుతారు. కొట్టుకోరి మంచిగా కొట్టు. ఎయ్యి చూస్తున్నావే, ఎయ్యు ఎయ్యి ఎయ్యి మళ్ళా ఎయ్యి ఎయ్యి ఈపు మీద జరుగు. నువ్వు నన్ను ఎట్లా అంటావే? సర్వే ఈపు మీద జరువు. అమ్మా టెన్షన్ చచ్చిపోతారు. ఓలుకెళ్తారు ఏం పాడే. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. పిలుస్తాడు. ఆగో మేమిద్దరం కొట్టుకుంటే నువ్వు సంబరపడుతున్నావారా? ఓ నీ నన్ను గురించి పాడవుతురేమే మీరు. అమ్మ కడిపే ఇసం పెట్టుకొని కొడతాండ్రు. ఆపురే కొడుట్లా మనవడా. ఏమైంది? ఏంది మీ బాధ? ఏంది? నా పామెంది ఇస్తాడు. సోషల్ మీడియాలో క్రియేటర్ వాళ్ళ తండ్రి చక్కెర బుక్కుతో గూగుల్ వాడి మోడీ సార్ కు రిక్వెస్ట్ పెట్టిండట. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? ఏంది నాకు అర్థం కాదు. అది మళ్ళీ మోడీ సార్కి ఎప్పుడు ఏంది నాకు అర్థం కాదు. ఓ గడ్డ మొక్కపోడా ఇరురా చెప్పేది మొత్తం ఏంది? ఎంత పుండు పుండు చేసి ఎప్పుడో పగ తీసి మొత్తం చూపించారు కదా. చెప్పేందో ముచ్చట. ఇగో మోడీ సారు ఎట్లా చెప్తే వాళ్ళ బాపు గట్లింటాడట. అందుకనే నేను చెప్తే ఇంటలేడు సారు, మీరే చెప్పుండ్రి మా బాపును చక్కెర బుక్కొద్దని చెప్పుండ్రి అని చెప్పి మోడీ సార్కు లేఖ రాసిండట. ఇక సారసుతం వెంటనే ట్వీట్ పెట్టిండట. ఏమని? చక్కెర బుక్ మనా
అవునే మరి మోదీ సార్ అంటే ఏమనుకుంటున్నావు? సార్కు ఫ్యాన్లు బగ్గ మందే ఉంటారు. సార్ ఏమంటే గదే అనేటోళ్ళు మస్తు మంది ఉంటారు. అందుకే సార్ సుతం చూడంగానే ఆ చక్కెర వద్దు, జర యోగా చెయ్యుల్లి, పానాలు పైలమని చెప్పి పోస్ట్ పెట్టిండట. అవునే, దేశం అంతా నిజంగా మోదీ సారి చెప్తే గదే వింటారు. గప్పట్లా నేను మీకు ఇక్కడే ఉండరు చెప్తా ఊర్రి. గప్పట్లకి ఇట్లా పల్లెం గిన్నె ఉంది, సప్పుడు చేయాలి అందరు కలిసి ఇట్లా ప్లేట్లు గిలాసులు అంటే గిట్లనే మేము సప్పుడు చేసుకుంటున్నాం. ఎట్లా చేసినాం రా? సప్పుడు చేసుకుంటున్నాం. ఎట్లా చేసినాం రా? క్యాండిల్ పట్టుకురావాలంటే క్యాండిల్ సుత పట్టుకొచ్చినాం. అవు కదా, ఈ సప్పుడు బాలే ఉండేదే గప్పట్లా. సరే అంత మంచిగా ఉన్నది కానీ అసలు మీ బాధ ఏంది? గింత శిఖలు పట్టుకొని నెత్తులు గుద్దుకుంటాండ్రు. అవురా, నాకు అసలు అర్థమే కాలేదు. గప్పుడు ఇంటి ముంగడికి వచ్చింది, నేను ఇట్లా రీలు పెట్టుకొని అయ్యో కుక్క పక్క అనుకుంటున్నాను. నేను అక్కడ అలకి అల్లంగా ఇట్లా టిక్కులాడి ఇట్లా డాన్స్ చేసిందిరా. మరి ఇప్పుడు ఏమైంది కథ? నన్ను నేను అక్కడ అలకి అల్లంగా ఇట్లా టిక్కులాడి ఇట్లా డాన్స్ చేసిందిరా. ఆగురే, ఏంది ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. కాదురా, ఈ తిక్కులాడు ఏం చేస్తాందో తెలుసా? మా బర్రె పెండెత్తుకపోతాంది, మా చెట్ల కూసిన పువ్వులన్నీ తెంపుకపోతాంది. దీని జట్ట చేతులు వాడి మా బర్రెకు దిష్టి తలిగి బర్రెంతా బక్కగా అవుతాంది. ఇది పెండ తీసుకపోతే నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఏంది? ఏడన్నా బర్రె పెండి ఎత్తుకోతే బర్రె బక్క అవుతుంది అనే ఎడ్డి ముఖం దానా? ఈ దిష్టి కండ్లది దిష్టి పెడతాందిరా. ఇక బర్రె బాగా ముద్దుగుంది, ఇంత తట్టడు కర్ర పెండేస్తాంది, బాగా పుర్రు కొడుతుందని దిష్టి పెట్టు. ఇక బర్రె బాగా ముద్దుగుంది, ఇంత తట్టడు కర్ర పెండేస్తాంది, బాగా పుర్రు కొడుతుందని దిష్టి పెట్టు. అనకండి బ్రో, నాకు బాధ అవుతుంది బ్రో, కడుపులో మంటలేస్తుంది నాకు. ఒకసారి అనకండి బ్రో, నా ఫేవరెట్. మరి ఎందుకు ఎక్కపోతానవే బర్రె పెండ? నువ్వు పెడతావే, నువ్వు పెడతావు. అందుకే నేను చెప్తింటలేవు, మోదీ సార్ చెప్తింటావని మోదీ సార్ కు రీల్ చేసి పంపుతాను. కర్రెముఖం దానా, కాలు ఇరిగిపోను, నీ చేతులకి ఏమన్నా అంటావా? నువ్వు మళ్ళా కొత్తది మోదీ సార్కి ఇప్పుడు వీడియో తీసి నాకు అర్థమైతే నేనైతే పోతాను. లొల్లికి ఏం గంగలమైందో కానీ నేను పోతానా. అరే ఆగురే, అలా వార్తలు నడిమిటకి నిడిచేట వచ్చినాయి. మిగతా మాత్రం చెప్పుకున్నాను సార్. మీ అమ్మ ఖర్చుట కగ్గిదాలు మీకు జట్టాలు ఉంటా సాగు ఏరుకుంటారు మీ అమ్మ ఇద్దరు. చల్పరి తాతలమ్మ నువ్వరా. అబ్బో అదే నేను వార్తలు చెప్పుకుంటా అవ్వ. ఆడోళ్ళు నడిమిట పోవద్దులా, మనమైతే వార్తలు చెప్పుకుంటాం. పారి కగ్గిదాలు. అబ్బో అదే నేను ఆడతలు చెప్పుకుంటా, ఆడోళ్ళు నలిమిట్లా పోవద్దుల్లో, మనమైతే నేనైతే ఆడతలు చెప్పుకొని పోతున్నా. పొడి పీకుడాడు ఎంత తుక్కు తుక్కు వేసి భూమిలో పోయింది. చేతిలో చెట్టలు ఉట్ట చూసిరు కదా ఎట్లా కొట్టి భూమిలో వేరు పాగత గంగలమైంది. నాది నేను ఆడతల ఊకనైనా చెప్పకపోతే నడిమిట్ల గుజ్జిపాడారు. సరే నడిమిట్ల పోవద్దని నాకు కూడా అర్థమైంది. కానీ ఏది ఏమైనా కూడా ఆడోళ్ళ మధ్యలో పంచాయతీలకు పోవద్దుల్లా, పొట్టు పొట్టు కొట్టిపాడారు ఆ చేతులకు జట్టలు ఉట్ట. ఏం కొట్టి భూమిలో వేరేమో. సరే గివ్వేలటి వార్తలు మళ్ళొచ్చే రేపు కలుతా. గప్పరకు చూస్తూ ఉండరు, కథరాకు వాడతాను. దండాలు. ఓ కెమెరా బంద్ చేయి ఇక.